మనము దేవునిని ఆశ్రయించాలి ప్రియులారా. ఎప్పుడైతే దేవునిని ఆశ్రయిస్తామో అందులో అన్నీ ఉంటవి. మీకు ఏం కావాలో చెప్పండి. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం వస్తుంది. ధనము కావాలా, ధనం వస్తుంది. బుద్ధి కావాలా, బుద్ధి వస్తుంది. పౌలు గారు చెప్తారు కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గరనంట, ఆయన ఎందుకున్నామంట. ఆయన ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుంటే దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోగలిగితే మీకు ఆరోగ్యం కావాలన్నా ఆయన ఇవ్వగలడు. మీకు ధనం కావాలన్నా మీకు ఇవ్వగలడు. మీకు బుద్ధి కావాలన్నా ఆయన ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేనిది ఈ భూమి మీద ఏమి లేదు ప్రియులారా. పరలోకమే ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. నిత్య జీవమే ఇవ్వడానికి సిద్ధపరచడానికి వెళ్ళిపోయాడు ఆయన. నిత్య జీవం పరలోకమే ఇస్తున్నటువంటి ఆయన ఈ చిన్ని చిన్నవి ఇవ్వడా? చిన్ని వాటి కొరకు మనం ఆలోచన చేయాలా? చిన్ని వాటి కొరకు మనము విశ్వసించాలా? ముగిస్తూ మీకు తెలియజేసేటువంటి విషయం ప్రియులారా, ఖచ్చితంగా మీ యొక్క ఆత్మీయ జీవితాలను మీరు కాపాడుకోవాలి.